కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు సంబంధించి హామీ ఇవ్వలేదు. దాదాపు హామీ ఇవ్వలేదు. జూన్ 2వ తారీఖు జీవో విడుదల చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఊసే లేదు. దీనికి సంబంధించి మన నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి ఎంసీపీ పార్టీ సహాయ కార్యదర్శి రాజమగిలానే ఉన్నాడు. అతన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న. ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు మరి ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలైనటువంటి పరిస్థితి మనకు తెలంగాణ ప్రజలకు కానరావడం లేదు. అదేవిధంగా రైతుల పట్ల కపట ప్రేమ వలకబోస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ముందుగా సన్నధాన్యానికి 500 రూపాయల బోనసు క్వింటాల్కు ఒక్కంటికి చెల్లిస్తామన్నట్టు చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రైతుల అకౌంట్లలో మరి ఆ డబ్బులు వేయలేదు. అదేవిధంగా పెన్షన్లు కూడా డబ్బులు 2,000 ఉన్నటువంటి పెన్షన్ను 4,000 చేస్తామన్నట్టు అది యొక్క హామీ కూడా మరి అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి మరియు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు మరియు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ కూడా ఒక్కటి కూడా ఈరోజు అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు మళ్ళీ ఇప్పుడు పెన్షన్లకు మీరు దరఖాస్తులు చేసుకోండి అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి గ్రామాల్లో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి చేయకుండా అర్హులైన వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు, వితంతు, వృద్ధాప్య, మిగతా మరి వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా మరి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా అర్హులైన వారందరికీ ఇవ్వాలని మీ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేని వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాం. కొత్తకొండ రాజమౌళి, ఎంసీపీయు నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి.